హాయ్ హలో వ్యూస్ వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాల మీద, అలాగే రాజకీయ నాయకుల ప్రసంగాల మీద, వారి మేనిఫెస్టోల మీద, వారి ఫ్యామిలీల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మీద కొంతమంది మీమర్స్ ఫన్నీగా క్రియేట్ చేసినటువంటి కొన్ని మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఆ మీమ్స్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మీమ్ కనుక చూసుకున్నట్లయితే చిరంజీవి గారి కుటుంబాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఉద్దేశించి కొంతమంది మీమర్స్ క్రియేట్ చేసినటువంటి మీమ్ ఇది. ఈ మీమ్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూస్తే, ఒకరికి కష్టం వస్తే అండగా నిలిచిన ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ అంటూ చిరంజీవి ఫ్యామిలీని, ఒక్కడి స్వార్థం కోసం అందరినీ కష్టాల్లో పడేసిన ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంటూ, చిరంజీవి ఫ్యామిలీ ఏమో ఒకరికి కష్టం వస్తే అందగా నిలిచినటువంటి కుటుంబం, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన స్వార్థం కోసం తన కుటుంబాన్ని కష్టాల్లో పడేసినటువంటి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంటూ కూడా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఒకవైపు చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు అల్లుడు, మరోవైపు చూసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం కూతురు, ఇంకోవైపు చూసుకున్నట్లయితే జగన్ రెడ్డి చెల్లెళ్ళు. వీళ్ళందరూ వైసీపీని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో సొంత వాళ్ళే మమ్మల్ని చీకొడుతుంటే రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారా మమ్మల్ని అంటూ ప్రభాస్ గారు వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అంటే ఒక పక్క చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు అల్లుడు, మరోవైపు ముద్రగడ పద్మనాభం గారి కూతురు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు. వీళ్ళే అసలు వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో సొంత వాళ్ళే మమ్మల్ని చీకొడుతుంటే రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారా మిమ్మల్ని అంటూ ప్రభాస్ గారు వైసీపీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, అప్పులు ఎందుకు చేస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి బ్రహ్మానందం గారు అడుగుతున్నట్లుగా, ఉచిత పథకాలు ఇవ్వడానికి అంటూ కొంతమంది వైసీపీ వారు బ్రహ్మానందానికి ఆన్సర్ చెప్పినట్లుగా, మరి అప్పులు ఎలా తీరుస్తారు అంటూ బ్రహ్మానందం గారి వారిని అడిగితే, మళ్ళీ అప్పులు చేసి అప్పులు తీరుస్తాం అంటూ వైసీపీ వారు బ్రహ్మానందం చెప్పినట్లుగా, ఇదేం పాలన రా బాబు అంటూ బ్రహ్మానందం గారు అసలు అప్పులు ఎందుకు చేశారంటే రాష్ట్రం అభివృద్ధి కోసం లేదా సంక్షేమం కోసం అంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లుగా ఉచిత పథకాలు ఇవ్వడానికని, మరి అప్పులు ఎలా తీరుస్తారంటే అప్పులు చేసి మళ్ళీ అప్పులు తీరుస్తామంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లుగా, వామ్మో ఇదేం పాలన రా బాబు అంటూ బ్రహ్మానందం గారు వైసీపీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉంటే తప్పేంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అయితే ఆయన పేరును మాత్రం నాగేశ్వర్ కాకుండా నాకేశ్వర్ అంటూ ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. పాసు పుస్తకాల మీద జగన్ బొమ్మ ఉంటే తప్పేంటి అంటూ మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆ పాసు పుస్తకాల అంశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యల్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేస్తే, ఆయన వ్యాఖ్యలకు గాను మహేష్ బాబు గారు కౌంటర్ ఇచ్చినట్లుగా, నీ కూతురి పెళ్లికి విజయసాయిరెడ్డి 50 లక్షలు ఇచ్చాడు కాబట్టి మనవడు పుట్టాక వాడి డైపర్ మీద వేసుకో జగన్ బొమ్మ అంటూ మహేష్ బాబు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఉద్దేశించి కొన్ని కమెంట్స్ చేసినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఎందుకు వంతు పాడుతున్నావో, ఎందుకు వత్తాసు పాడుతున్నావో మాకు తెలుసు. నీ కూతురు పెళ్లికి విజయసాయిరెడ్డి 50 లక్షలు ఇచ్చాడు కాబట్టే నువ్వు జగన్మోహన్ రెడ్డికి వంతు పాడాలనుకుంటున్నావు. కానీ నీ మనవడు పుట్టాక నీ మనవడికి మార్చేటువంటి డైపర్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకో, నీకు అంతగా జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం ఉంటే, భక్తి ఉంటే అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఇది చంద్రబాబు గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడ డెవలప్మెంట్ కావాలంటే అక్కడ ఈ సిబిఎన్ ఉంటాడు అంటూ కూడా, అసలు ఎక్కడైతే డెవలప్మెంట్ కావాలి అంటే అక్కడ చంద్రబాబు గారు ఉంటారు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జలగ అంటే ఎవరనేది మీకు తెలుసు. ఆ జలగని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు.
ఇంకొక 10 రోజుల తర్వాత నీ కార్యకర్తలు కూడా నిన్ను వదిలేస్తారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జలగకి, అంటే జలగ అంటే నేను చెప్పదలుచుకోలేదు, ఎవరనేది మీకు తెలుసు కాబట్టి మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకొక 10 రోజుల తర్వాత నీ కార్యకర్తలు కూడా నిన్ను వదిలేస్తారు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్ అలాగే కేసీఆర్ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నా అనుభవంతో చెప్తున్నా, నువ్వు గుక్కపెట్టి ఏడుస్తావు అంటూ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేసినట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నా అనుభవంతో చెప్తున్నా, నువ్వు గుక్కపెట్టి ఏడుస్తావు అంటే కేసీఆర్ గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు కూడా గుక్కపట్టి ఏడ్చారని, నా అనుభవంతో చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా గుక్కపట్టి ఏడుస్తావు అంటూ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. గవర్నమెంట్ ఉద్యోగులు, అయ్యా మా జీతాలు ఇంకా పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆపేశారు అందుకే పడలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల మీద ఈ మీమ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, అయ్యా మాకు ఇంకా శాలరీలు పడలేదంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆపేశారు అందుకే పడలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇస్తున్నట్లుగా ఆ మీమ్ చూడొచ్చు. జగ్లక్ అని, నాకొక 1000 కోట్లు అప్పు కావాలరా, ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్లేదు అంటూ వేరే వాళ్ళని అడుగుతున్నట్లుగా, తాకట్టు కింద 10,000 ఎకరాలైనా ఇస్తా, ఆ ల్యాండ్స్ మనవి కాదు కదా అంటూ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి, నాకొక 1000 కోట్లు అప్పు కావాలరా, ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్లేదు, తాకట్టు కింద 10,000 ఎకరాలైనా ఇస్తా, ఆ ల్యాండ్స్ మనవి కాదు కదా అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సిద్ధం అంటూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి టీవీఎస్ మీద ట్రావెల్ అవుతున్నట్లుగా, వెనక భారతి గారు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని మాట్లాడుతున్నట్లుగా, నేను ఓడిపోయినా పర్వాలేదు, పరదాలు ఏసీ లేకుండా బయటకు రాను అంటూ జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, అంబటి రాంబాబు రెండో అల్లుడైనటువంటి డాక్టర్ గౌతమ్ గారు అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి మొన్న ఒక బైట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ బైట్ని తూర్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మా మామయ్య అంబటి రాంబాబు లాంటి సిగ్గులేని నీచుడికి ఓటేయొద్దు అంటూ ఆయన అల్లుడు గౌతమ్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అంబటి గారి రియాక్షన్ అంటూ, పిల్లనిచ్చేశాక అల్లుడు మా ప్రాపర్టీ కాదని ప్రచారం చేద్దామా సార్ అంటూ, అంటే అంబటి రాంబాబు గారి మీద ఆయన అల్లుడే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో, పిల్లనిచ్చేశాక మా అల్లుడు మా ప్రాపర్టీ కాదు అనే ప్రచారం చేద్దామా సార్ అంటూ అంబటి రాంబాబు గారి రియాక్షన్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, జగన్ అలాగే ప్రజలు, మనిషి పొట్టేడే కానీ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించినట్లుగా, మా ల్యాండ్ దోచుకోవడానికి పెద్ద ప్లాన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి, మనిషి పొట్టోడే కానీ మా ల్యాండ్ దోచుకునేందుకు మాత్రం పెద్ద ప్లానే వేశాడు అంటూ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. షర్మిల, ఒరే అన్నయ్య, నీకు ఎవరైనా అద్దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు ఏంట్రా అన్నట్లుగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, ఒరే అన్నయ్య, నీకెవరైనా అద్దాన్ని గిఫ్ట్గా ఇచ్చారా ఏంట్రా అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ క్రియేట్ చేశారు. ఒక్క చిటికెలో ప్రపంచాన్ని నాశనం చేసినోడు థానోస్, కానీ ఒక్క ఛాన్స్తో ఆంధ్రాన్ని నాశనం చేసినోడు జగనోస్, ఇద్దరూ వాడింది రత్నాలే అంటూ థానోస్ ఈ రత్నాన్ని వాడి ఒక్క చిటికలో ప్రపంచాన్ని నాశనం చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇదే నవరత్నాలని వాడి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశాడు, ఇద్దరూ వాడింది రత్నాలే అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, టీడీపీ యువ అనే మీమర్స్ క్రియేట్ చేసినటువంటి మీమ్ ఇది. జగన్ చేసిన అభివృద్ధి ఎక్కడో చూపిస్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా అంటూ
జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. జగన్ చేసినటువంటి అభివృద్ధి ఎక్కడో చూపిస్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా అంటూ అనే అర్థం వచ్చేలాగా ఆ మీమ్ని క్రియేట్ చేశారు. నువ్వు విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కోసం కోర్టులో అడుక్కుంటావు, అలాంటిది మా పాస్ పుస్తకాలపై నీ బొమ్మ ఏంట్రా ఉంగ దొంగ అంటూ జగన్మోహన్ రెడ్డిని అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నువ్వు విదేశాలకు వెళ్ళాలంటేనే పాస్పోర్ట్ కోసం కోర్టులో అడుక్కుంటావు, అలాంటిది మా పాస్ పుస్తకాలపైన నీ బొమ్మ ఏంట్రా ఉంగ దొంగ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని విక్టరీ వెంకటేష్ ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అర్ధరాత్రి ఆడపిల్ల కాదు కదా, మిట్ట మధ్యాహ్నం మగాడు కూడా బయటికి రాలేని పరిస్థితి వచ్చింది, ఏం ఎండలరా స్వామి అంటూ భానుడి భగభగలను ఉద్దేశించి ఎండల్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. అర్ధరాత్రి ఆడపిల్ల కాదు కదా, మిట్ట మధ్యాహ్నం మగాడు కూడా బయటికి రాలేని పరిస్థితి వచ్చింది, ఏం ఎండలరా స్వామి ఈ ఎండలు అంటూ ఎండలను ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్ తెచ్చిన చట్టం ఎంత ప్రమాదకరమైందో చూడండి అంటూ ప్రజలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఎందుకు తీసుకుంటున్నారు, వాటి స్థానంలో మీకు జిరాక్స్ ఇస్తాం. ప్రజలు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటూ అడిగితే జగన్మోహన్ రెడ్డి వాటి స్థానంలో మీకు జిరాక్స్ ఇస్తాం అంటూ సమాధానం చెప్పినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఒకవేళ జిరాక్స్ పేపర్లు పోగొట్టుకుంటే 6 నెలల్లో మాకు సమాచారం ఇచ్చి ఇంకోటి తీసుకోవాలి. ఆ సమయంలో అందుబాటులో లేకపోతే మా స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి మీ పొలమే అని నిరూపించుకోవాలి. ఒకవేళ నిరూపించుకోలేకపోతే మీ భూమి మా సొంతం, ఆ లోపు ఎవరైనా మాది అని వస్తే వాళ్ళకి సొంతం. ఒకవేళ గనక మీ భూమి మీది కాదు అని నిరూపించుకోలేకపోతే ఆ భూమి ప్రభుత్వ సొంతం, లేదు ఎవరైనా ఆ భూమి మాది అని నిరూపించుకోగలిగితే మీ భూమి వారి సొంతం అన్నట్లుగా జగన్ సమాధానం ఇచ్చినట్లుగా ఈ మీమ్ను మనం చూస్తున్నాం. మేము ఈ విషయం మీద కోర్టుకి పోతాం, కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండేలా చట్టం చేశాం, మాకు అన్యాయం జరిగితే మేము కోర్టుకి వెళ్తాం అంటూ ప్రజలు చెప్తూ ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండేలా చట్టం చేశామన్నట్లుగా ప్రజలను ఉద్దేశించి ఆయన సమాధానం చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, నీ బీరువాలో ఉండాల్సిన నీ ఇంటి కాగితాలు జగన్ రెడ్డి బీరువాలో పెట్టుకుంటున్నాడు, ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. నీ బీరువాలో, మీ ఇంట్లో మీ బీరువాలో ఉండాల్సినటువంటి ఇంటి కాగితాలు లేదా పొలం కాగితాలు జగన్ రెడ్డి బీరువాలో పెట్టుకుంటున్నాడు అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు అంటూ ఒక మీము, క్రిమినల్స్ మొత్తం ఈ పార్టీలోనే ఉన్నారేంట్రా అంటూ యాంకర్ శ్యామల భర్త మీద ఒక చీటింగ్ కేసు నమోదైంది అన్నట్లుగా ఒక సందర్భాన్ని తీసుకొని క్రిమినల్స్ మొత్తం ఈ పార్టీలోనే ఉన్నారేంట్రా అంటూ వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. ఇవి ఈరోజు మీమర్స్ క్రియేట్ చేసినటువంటి మీమ్స్. ఇటువంటి ఫన్నీగా ఉండేటువంటి మరెన్నో మీమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.